హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సన్నీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనండి మీ కరీంనగర్ అమ్మాయి హీనా. ఇవాళ అయితే కీమా బిర్యానీ అయితే చేసుకుందామని చెప్పాను కదా. దానికోసం అయితే కీమా అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మేమైతే 1.5 kg కీమా అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి కుక్కర్లో ఆయిల్ ఘీ కూడా వేసుకొని కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్. మీలో ఎంతమంది కీమా బిర్యానీ తెలుసు అండి చేసుకోవడం? ఇప్పుడు వచ్చేసి సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు కూడా వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక పుదీనాకులు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం ఆ స్మెల్ అనేది ఉండదు మనకు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. కీమా బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాము. పసుపు వేసాక మనం వాష్ చేసుకున్న కీమా కూడా వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి ఒకసారి. ఇక్కడ అబ్బు ఆడుకుంటున్నాడు ఆ కీమా బిర్యానీ అయ్యేలోపు. అయితే మళ్ళొకసారి కలుపుకుందాము. చూడండి ఇలా అయితే వాటర్ మొత్తం రావాలండి కీమాలోకి. కొంచెం ఫ్రై అయ్యాక కారం, మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మనం ఫస్టే కారం వేయకూడదు, కొంచెం కీమా ఫ్రై అయ్యాకనే కారం వేయాలి. అప్పుడే మనకు ఆ స్మెల్ అనేది ఉండదు. కానీ చికెన్, మటన్ బిర్యానీ కన్నా కీమా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దానికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒక 2-3 మిర్చీస్ అయితే వేసుకుందాం. టేస్ట్ కోసమేనండి మిర్చీస్. లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బాస్మతి రైస్ కోసం అయితే వాటర్ హీట్ చేసుకోవాలి. ఇటు వాటర్లో సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బగారాకు, మిరియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే మనకి ఆ రైస్లో ఫ్లేవర్స్ అనేది బాగా వస్తాయి. ఇక్కడ మిరియాలు కూడా వేస్తుంది. పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఇక్కడ మిర్చీస్ కూడా వేసుకున్నది, ఒక 2-3 అయితే వేసుకుంది. ఈ వాటర్ అయితే హీట్ అయ్యేలోపు మనం ఒకసారి కీమా అయితే చూసుకుందాం. చూడండి ఇలా అయితే ఫ్రై అయ్యాయి కదా. మంచిగా దగ్గరికి అయితే కావాలి. ఇప్పుడు మనం ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మనం పెరుగు యాడ్ చేసుకుందాం ఇందులో. మీకు కీమాకి ఎంత పడుతుందో అంత పెరుగు అయితే తీసుకోవాలి. పెరుగు వేసాక నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. మనం నిమ్మరసం వేసాక ఒక 5 minutes కలిపి వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి మనం. కీమా కొంచెం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి మనము. పిల్లలకైతే మటన్, చికెన్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళైతే తింటారు కీమా బిర్యానీ. ఇప్పుడైతే మనం వాటర్ వేసుకోవాలి సరిపడా. వాటర్ వేసుకొని అయితే కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇక్కడ మన వాటర్ కూడా హీట్ ఎక్కాయి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే మన రైస్
విడివిడిగా రావడానికి మంచిగా పుల్లలుగా ఉడుకుతుంది రైస్. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. మేమైతే 1.5 కీమాకి 1.5 కేజీ రైస్ కూడా వేసుకున్నాము. ఎక్కువ కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ మేమైతే సరిపడా అయితే వేసుకున్నాము. 1.5కి 1.5 తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం 2 విజిల్స్ అయ్యాక కీమా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దేక్షాలు అయితే వేసుకుంటున్నాము. ఇలా అయితే మొత్తం ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు పైనుంచి ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి కదా. ఇప్పుడైతే ఆయిల్ ఘీలో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము. రెడ్ కలర్ లాగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మన రైస్ కూడా 75% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇది 2 లేయర్స్ లాగా వేసుకోవాలి మనం రైస్. అప్పుడే మన కీమా మొత్తం రైస్కి మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు ఒక లేయర్ అయితే వేసాం కదా, ఇంకో లేయర్ కీమా తీసుకొని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ మేము కొత్తిమీర వేయలేదు. ఇప్పుడు మరొకసారి లేయర్ మళ్ళీ రైస్ వేసుకున్నాము. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాము. ఫుడ్ కలర్ నిమ్మరసంలోనే యాడ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు పుదీనా కొత్తిమీర పైనుంచి వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆయిల్ తోటే మనం ఇక్కడ పైన స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మన కీమా బిర్యానీ. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాం. ఒక 20-25 మినిట్స్ లోపు మన బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే లంచ్ కూడా తింటున్నాము. వేడిగా అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కీమా బిర్యానీ, రైతా, ఆనియన్స్. తినడానికి పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడైతే మా జీజు అయితే అందరికీ వడ్డిస్తున్నాడు. పిల్లలైతే అందరు బాగుంది అని తింటున్నారు అందరూ. మరి మీరు కూడా ఈ కీమా బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. మరి బిర్యానీ తిన్న తర్వాత థమ్స్ అప్ అయితే కంపల్సరీ కదా. మేమైతే థమ్స్ అప్ అయితే చల్లగా ఎంజాయ్ చేసాము. నా వ్లాగ్స్ అయితే మీరు డైలీ చూస్తున్నారు కదా. ఎవరైనా చూడకపోతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.